తెలంగాణ తన ఒడిలోంచి ఓ స్వరాన్ని కోల్పోయింది. చేనేత దారంలా మాటలను నేసిన రచయిత అందెశ్రీ. అందెశ్రీ అంటే మట్టి సువాసన గుర్తొస్తుంది. మనం మర్చిపోయిన బతుకుల బాధలు గుర్తొస్తాయి. ఆయన వ్రాసిన ప్రతి పదంలో ఒక ఊరి వెలుగు, ఒక ఇంటి చీకటి, ఒక మనసు నిట్టూర్పు దాగి ఉంటాయి. ప్రముఖ రచయిత అందెశ్రీ కన్ను మూశారు. సోమవారం ఉదయం లాలాగూడ ఇంట్లో అందెశ్రీ కుప్పకూలగా ఆయన్ని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు. అందెశ్రీకి 3 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జయ జయ హే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీకి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ₹1 కోటి పురస్కారం అందించింది. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారం అందుకున్నారు. ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ తెలంగాణ జనని జయ కేతనం. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. గొర్రెల కాపరి నుంచి డాక్టరేట్ వరకు తెలుగు భాషా సాహిత్యంపై అందెశ్రీకి ఉన్న ప్రేమతో పాటు తన ప్రత్యేకమైన శైలి ఆయన్ను ప్రజాకవిగా నిలబెట్టింది. గొర్రెల కాపరిగా మొదలైన ఆయన ప్రయాణం ఎన్నో పురస్కారాలతో పాటు డాక్టరేట్ వరకు చేర్చింది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా కవిత్వమే ఊపిరిగా గళాన్ని వినిపించారు. తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ కవిత్వం ఒక ప్రేరణగా నిలిచింది. ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాట ఉద్యమానికి ఊపిరిగా నిలవడంతో పాటు తెలంగాణ అధికారిక గీతంగా గుర్తింపు పొందింది. కాగా అందెశ్రీ రచించిన పాటలు ప్రజల్లో ఎంతో ఆదరణ పొందాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతం ఆయనకు మంచి పేరు తెచ్చింది. పల్లె నీకు వందనాలమ్మో, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మర, జనజాతరలో మన గీతం అనే గేయాలను అందెశ్రీ రచించారు. అశుభ కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2006లో గంగా సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం దక్కింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, అలాగే లోక్ నాయక్ పురస్కారాన్ని అందెశ్రీ అందుకున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.